హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో పెరుగు గారెలని చూపిస్తానండి. ముందుగా పెరుగు గారెల కోసం పొట్టు మినపప్పుని గాని లేదంటే మినపగుళ్ళైనా 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. పొట్టు మినపప్పుతోటి గారెలు చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయండి. ఇప్పుడు ఇలా నానబెట్టుకున్న పప్పుని గ్రైండర్లో అయినా మిక్సీ జార్లో అయినా రుబ్బుకోవచ్చండి. గ్రైండర్లో అయితే పిండి ఒదుగవుతుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కలుపుతూ గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా పిండి అనేది రుబ్బుకోవాలండి. కొద్దిగా పిండిని వాటర్లో వేసి చెక్ చేసుకోవచ్చండి. పిండి కనుక పైకి తేలింది అంటే గారెల పిండి పదును కరెక్ట్ గా వచ్చినట్లు. ఇప్పుడు పిండిని ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత పక్కన పెట్టుకుని ఒక బౌల్లోకి పెద్ద గ్లాసుడు కమ్మటి మజ్జిగని తీసుకోవాలి. ఇందులోకి కారం కోసం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుని రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1 టేబుల్ స్పూను పోపు దినుసులు, ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ, కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకుని ఈ పోపు అంతటిని మజ్జిగలో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకోవాలి. పెరుగు గారెలకి పెరుగుని కమ్మటిది తీసుకోవాలండి. గారెలు వేసిన తర్వాత పులుపెక్కుతుంది. ఈ విధంగా పెరుగు మిశ్రమాన్ని రెడీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత పాల కవర్ మీదైనా లేదంటే అరిటాకు మీదైనా చేతికి తడిచేయి రాసుకుంటూ గారెలను వేసుకోవాలి. పెరుగు గారెలకైనా లేదంటే పాకం గారెలకైనా లేత రంగులో గారెలు వేగితే సరిపోతాయండి. మరీ ముదురు రంగులో వేగనవసరం లేదు. ఈ విధంగా గారెలని ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్లో 1 నిమిషం ఉంచి ఆ తర్వాత వీడియోలో చూపించినట్లుగా గారెలని లైట్ గా ప్రెస్ చేసి పోపు పెట్టుకున్న మజ్జిగ మిశ్రమంలోకి వేసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకుంటే చాలా బాగుంటాయండి. ఇప్పుడు శనగపప్పు పూర్ణంతో తయారు చేసుకునే బొబ్బట్లని చూద్దామండి. ముందుగా బౌల్లోకి 2 కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి. కొద్దిగా సాల్టు, మంచి కలర్ కోసం కొద్దిగా పసుపు వేసుకుని కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండిని చేతికి అంటుకునే విధంగా కలుపుకోవాలి. మైదాలో అయితే సాగే గుణం ఉంటుంది కాబట్టి మనకి బొబ్బట్లు సాఫ్ట్ గా వచ్చేస్తాయండి. గోధుమ పిండితోటి కూడా సాఫ్ట్ గా రావాలి అంటే పిండిని చేతికి అంటుకునే విధంగా కలుపుకోవాలండి. ఇలా కలిపి పెట్టుకున్న పిండిలో 1/2 కప్పు నూనె వేసుకుని ఒకసారి కలుపుకుని పిండిని 1 గంట సేపు అయినా నానబెట్టుకోవాలండి. బొబ్బట్లకి పిండిని ఎంత ఎక్కువసేపు నానబెట్టుకుంటే అంత సాఫ్ట్ గా వస్తాయండి. శనగపప్పు పూర్ణం తయారు చేయడం కోసం గిన్నెలోకి వాటర్ తీసుకుని 1 గ్లాసు శనగపప్పుని వేసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత 1 గ్లాసు శనగపప్పుకి 1 గ్లాసు నీళ్ళని వేసుకుని కుక్కర్లో అడుగున వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి. పైన ఉండే వాటర్ ని తీసేసుకున్న తర్వాత పప్పుని మెత్తగా మెదుపుకుని 1 గ్లాసు శనగపప్పు మిశ్రమానికి 1.5 బెల్లం వేసి మెత్తగా మెదుపుకోవాలి. ఈ విధంగా గరిటెతోటి వేడి మీద ఉండగానే కలుపుకున్నట్లయితే సాఫ్ట్ గా ఉంటుందండి. పప్పుని అరగంట సేపు నానబెట్టుకోవడం వలన ఎటువంటి బద్దలు లేకుండా సాఫ్ట్ గా ఉడుకుతుందండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని దగ్గర పడేలాగా ఉడికించుకోవాలి. పట్టుకుని చూస్తే ఉండలాగా అవ్వాలండి. అంతవరకు పూర్ణాన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని యాలకుల పొడిని వేసుకుని కలుపుకోవాలి. ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారిన తర్వాత మరికొంచెం గట్టిపడుతుందండి. ఇప్పుడు ఈ పూర్ణాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని బాగా చల్లారబెట్టుకోవాలి. వేడి మీద చేతికి అంటుకుంటుందండి. అందువల్ల చల్లారిన తర్వాత పూర్ణం ఉండలని తయారు చేసుకోవాలి. అన్నింటినీ ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత బటర్ పేపర్ మీదైనా లేదంటే పాల కవర్ మీదైనా అరిటాకు మీదైనా బొబ్బట్లని ఒత్తుకోవచ్చండి. కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని కొద్దిగా తీసుకుంటూ చిన్న అప్పచ్చిలాగా ఒత్తుకోవాలి. ఆ తర్వాత రెడీ చేసి పెట్టుకున్న పూర్ణాన్ని స్టఫ్ చేసుకుని పలుచగా ఒత్తుకోవాలండి. చేతికి నూనె గాని లేదంటే నెయ్యి గాని రాసుకుంటూ బొబ్బట్లని ఒత్తుకోవాలి. అన్నింటినీ ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఒత్తుకోవాలండి. స్టవ్ మీద పెనం పెట్టుకుని పెనం బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ ని మీడియం టు హై ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ నేతితో అయినా లేదంటే నూనెతోటైనా బొబ్బట్లని తయారు చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయండి. ఇలా 2 వెంపులా మంచి రంగు వచ్చే వరకు బొబ్బట్లని తయారు చేసుకోవాలి. చాలా దూదెల్లాగా ఉంటాయండి. తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. అన్నింటినీ ఇదే విధంగా తయారు చేసుకోవాలి. మన ఛానల్లో రీసెంట్ గానే రవ్వ పూర్ణం బొబ్బట్లను కూడా వీడియోలో చూపించానండి. ఎండ్ స్క్రీన్ లో లింక్ ఇస్తాను. ఒక్కసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి.
ఈ ఉగాది పండుగ రోజున మీరు కూడా ఈ బొబ్బట్లని ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు కమ్మటి రుచితోటి తేలికగా తయారు చేసుకునే కొబ్బరి అన్నాన్ని చూద్దామండి. ముందుగా 1 కప్పు కొబ్బరి తురుముకి 3 కప్పుల ఉడికించి చల్లారబెట్టుకున్న అన్నం కొలత కరెక్ట్ గా సరిపోతుందండి. అన్నం చల్లగా ఉండాలండి కొబ్బరి అన్నం చేసేటప్పుడు. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి గాని లేదంటే నూనె గాని వేసుకోండి. నెయ్యితోటి చేసుకుంటే చాలా బాగుంటుంది. నెయ్యి కరిగిన తర్వాత వేరుశనగ గింజలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో మీకు నచ్చితే జీడిపప్పుని కూడా వేసుకోవచ్చండి. కారానికి తగినట్లుగా ఎండుమిర్చి, పచ్చిమిర్చి, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం తరుగు, 2-3 రెమ్మల కరివేపాకు, చిటికెడు ఇంగువ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం తరుగుని చిన్న చిన్న ముక్కలుగా వేసుకుంటే చాలా బాగుంటుందండి కొబ్బరి అన్నం. ఇప్పుడు పోపు అంతా బాగా వేగిన తర్వాత 1 కప్పు కొబ్బరిని వేసుకుని సన్నటి సెగ మీద 1-2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి చల్లారబెట్టుకున్న అన్నాన్ని వేసుకుని 1/2 టీ స్పూను మిరియాల పొడి, రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. ఈ కొబ్బరి అన్నం చాలా రుచిగా ఉంటుందండి. దేవుడికి ప్రసాదంగా అప్పటికప్పుడు క్షణాల్లో తయారు చేసుకోవచ్చండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మిరియాల పొడి వేసాం కదండి, ఘాటుగా చాలా బాగుంటుంది. రవ్వ పూర్ణం బూరెలని తయారు చేయడానికి 1 గ్లాసు పొట్టు మినపప్పుని గాని లేదంటే మినపగుళ్ళనైనా 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఏ గ్లాస్ తోటి అయితే మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 2 గ్లాసుల పొడి బియ్య పిండిని తీసుకుని కొద్ది కొద్దిగా నీళ్లను వేసుకుంటూ పిండిని ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలండి. నానబెట్టుకున్న మినపప్పుని మిక్సీ జార్లోకి తీసుకుని కొద్ది కొద్దిగా నీళ్లను వేసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ రెండింటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా అప్పటికప్పుడు బియ్యం నానబెట్టి రుబ్బాల్సిన పని లేకుండానే ఇన్స్టెంట్ గా ఈ బూరెలని వేసేసుకోవచ్చండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రవ్వ పూర్ణం తయారు చేయడం కోసం 1 గ్లాసు తెల్ల గోధుమ రవ్వకి 1 గ్లాసు పంచదార, కొద్దిగా యాలకుల పొడిని వేసుకుని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నట్లయితే వాటర్లో రవ్వను ఉడికించేటప్పుడు రవ్వ ఉండకట్టకుండా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని మనం ఏ గ్లాస్ తోటి అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 2 గ్లాసుల నీళ్లను వేసుకుని నీళ్లని బాగా మరగనివ్వాలి. నీళ్లు ఇలా మరుగుతూ ఉండగా మనం కలిపి పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని వేసుకుని కలుపుకోవాలి. ఈ రవ్వని మరీ దగ్గరగా ఉడికించకూడదండి. చల్లారిన తర్వాత మరి కొంచెం గట్టిపడిపోతుంది. అందువల్ల ఇలా జారుగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చివరిలో దించే ముందు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని బాగా చల్లారిన తర్వాత ఈ విధంగా ఉండలుగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న పిండిలో కొద్దిగా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇదే విధంగా శనగపప్పు బూరెలను కూడా వేసుకోవచ్చండి. వీటితోటి పునుకులు వేసుకోవచ్చు, దోశలు కూడా వేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న రవ్వ పూర్ణాలని పిండిలో ముంచి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మంచి రంగు వచ్చే విధంగా బూరెలని ఫ్రై చేసుకుంటే రవ్వ పూర్ణం బూరెలు రెడీ అవుతాయండి. చాలా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నిమ్మకాయ ఆవపెట్టిన పులిహోరని చూద్దామండి. ఈ నిమ్మకాయ ప్లేస్ లో మీరు మామిడికాయ తురుముని వేసుకుంటే మామిడికాయ పులిహోర రెడీ అవుతుందండి. ఇదే విధంగా తయారు చేసుకోవచ్చు. ముందుగా అన్నాన్ని పొడి పొడిలాడుతూ ఉడికించి పెట్టుకోవాలండి. పులిహోర కలుపుకునేటప్పుడు అన్నం అస్సలు వేడిగా ఉండకూడదండి. వేడిగా ఉంటే అన్నం ముద్దగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని పోపుకి తగినట్లుగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, వేరుశనగ గింజలు, శనగపప్పు, మినపప్పు, ఇంకా జీడిపప్పు వేసుకుని కారానికి తగినట్లుగా ఒక 10 నుంచి 15 మధ్యలో ఎండుమిర్చిని వేసుకోవాలి. ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత పొడవుగా చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసుకుని ఈ పోపుని బాగా ఫ్రై చేసుకోవాలి. పులిహోరకి పోపు కొద్దిగా ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న అన్నంలో 1 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. 2-3 రెమ్మల కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని మొదట వీటిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా చేసినట్లయితే పులిహోరకి రంగు బాగా అంటుతుందండి. రుచి కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న పోపుని ఈ అన్నంలోకి వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అన్నం బాగా చల్లారిన తర్వాత మాత్రమే పులుపుకి తగినట్లుగా నిమ్మరసాన్ని వేసుకోవాలండి. నిమ్మరసం కరెక్ట్ గా సరిపోయిందో లేదో తెలియాలి అంటే చేతులతోటి అన్నం కలుపుతూ ఉన్నప్పుడు చేతికి ఇంకా చెమ్మగా ఉండాలండి. అప్పుడు పులిహోర బాగా ఆరిన తర్వాత నిమ్మరసం అనేది సరిపోతుంది.
ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత బాగా చల్లారిన తర్వాత మాత్రమే పులిహోరకి ఆవ పెట్టుకోవాలండి. ఆవ కోసం 2 టేబుల్ స్పూన్ల ఆవాలని మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా మిక్సీ చేసుకున్న తర్వాత ఒక కప్పులోకి తీసుకుని 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ నూనె వేసుకుని కలుపుకోవాలి. ఇలా వేరుశనగ నూనె వేసుకోవడం వలన పులిహోర రుచి చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ ఆవ ముద్దని పులిహోరలోకి తీసుకుని కలుపుకోవాలి. ఈ పులిహోర అప్పటికప్పుడు కంటే ఊరిన కొలిది రుచి బాగుంటుంది. ఇప్పుడు పరమాన్నం చూద్దామండి. పరమాన్నం కోసం ఒక గ్లాసు బియ్యాన్ని తీసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని 1 లీటరు పాలని వేసుకోవాలి. నేను ఇక్కడ ఆవు పాలతోటి చేస్తున్నాను కాబట్టి నీళ్ళు అనేవి కలపడం లేదండి. ఆవు పాలు పలుచగా ఉంటాయి కదా, అదే మీరు గేదె పాలను తీసుకున్నట్లయితే కొద్దిగా వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకుని తీసుకోవచ్చండి. పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. అన్నం మెతుకు పట్టుకుని చూస్తే ముద్దగా ఉండాలండి, అంతవరకు మెత్తగా ఉడికించుకోవాలి. బెల్లం వేసిన తర్వాత అన్నం పలుకు అనేది బిరిసెక్కుతుందండి, అందువల్ల ముందుగానే అన్నాన్ని మెత్తగా ఉడికించుకోవాలి. ఈ విధంగా మెత్తగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ఏ గ్లాస్ తోటి అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 1.5 బెల్లాన్ని వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూను యాలకుల పొడి, పావు టీ స్పూను మిరియాల పొడి వేసుకుని కలుపుకుంటే చాలా బాగుంటుందండి. మిరియాల పొడి వేయడం వలన పరమాన్నం రుచి కమ్మగా ఘాటుగా చాలా బాగుంటుందండి. ఈ పరమాన్నంలోకి నేతిలో ఫ్రై చేసిన జీడిపప్పు కిస్మిస్లను దోరగా ఫ్రై చేసుకుని వేసుకుంటే పరమాన్నం తినేటప్పుడు పంటికి జీడిపప్పు కిస్మిస్లు తగులుతూ చాలా రుచిగా ఉంటాయండి. సింపుల్గా పరమాన్నాన్ని ఇలా తయారు చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.